తమ్ముడు ప్లీజ్ సిట్. తమ్ముడు దయచేసి అందరూ కూర్చో. హలో తమ్ముడు హలో బ్రదర్స్, ప్లీజ్ సిట్. డిసిప్లిన్, రైట్? ప్లీజ్ సైలెన్స్. ఎవరు మాట్లాడకండి. మిత్రులారా, నేను సినిమా పిచ్చితో మద్రాసు వెళ్ళి జూనియర్ ఆర్టిస్ట్గా నా కెరీర్ స్టార్ట్ అయిన తర్వాత నాకు అన్నం పెట్టి ఆదరించి నన్ను మీ అందరికీ పరిచయించిన మహానుభావుడు మా గురువు దాసరి నారాయణరావు గారు. ఆ మహానుభావుడు దర్శక రోజు నాడు ఈవేళ కాశీ విశ్వనాథ్ గారి నాయకత్వంలో, శంకర్ గారి నాయకత్వంలో, మొత్తం టీం నాయకత్వంలో మీ అందరి ఆశీస్సులతో చంటి గారి నుంచి, పెద్దల నుంచి, జయంతి గారి నుంచి, ముత్యాల సుబ్బయ్య గారి నుంచి, నరేష్ గారి నుంచి, సార్ భరణ్ గారి నుంచి, ఎందరో రావిపూడి గారి నుంచి మహానుభావులు మీడియా మిత్రుల ముందు నాకు కిరీటం తొడిగి శాలువా కప్పి పోల్దండేసి నాకు కెడుబుట్టు ఇచ్చినందుకు నిజంగా శిరసు వంచి దండం పెడుతున్నా దర్శకుల సంఘానికి సల్యూట్. నా ధన్యంగా భావిస్తున్నా. కాశీ అన్న ప్రభు ప్లీజ్. మిత్రులారా, ఓ సర్వేపల్లి రాధాకృష్ణ గారి బర్త్డేని, జయంతిని ఒక విద్యార్థుల దినోత్సవంగా ప్రకటించింది ప్రపంచం, భారతదేశం. ఒక అబ్దుల్ కలాం గారి జయంతిని ఒక యువజన దినోత్సవంగా ప్రకటించింది భారతదేశం. ఒక మేడే ప్రపంచ కార్మిక దినోత్సవంగా ప్రకటించింది ప్రపంచం. మేడే. అలాంటిది వేళ May 4th దర్శకుడికి గుర్తింపు గౌరవం తీసుకుని వచ్చి దిస్ ఈజ్ ఏ ఫిల్మ్ మీడియా డైరెక్టర్స్ మీడియా అని ప్రపంచానికి చాటి చెప్పిన దిగ్దర్శకుడు దాసరి నారాయణరావు గారి పేరు మీద దర్శకుల రోజుగా ప్రకటించి ఈవేళ మిత్రుల నాయకుల ఈ ఆధ్వర్యంలో ఇంత గొప్పగా సభ జరుగుతుందంటే నిజంగా ఒళ్ళు పొరికించిపోతుంది. ఇది మన కుటుంబం, ఇది దర్శకుల కుటుంబం. నాట్ ఓన్లీ దర్శకుల కుటుంబం, 24 crafts బిలాంగ్ టు సినిమా తల్లి కుటుంబం ఇది. ఆ తల్లి కుటుంబం ఇంత ఘనంగా చేసుకుంటున్నందుకు నాకు మామూలుగా ఆనందండి. సెల్యూట్. మిత్రులారా, అన్నిటినీ మించి ఈవేళ వారు ప్రకటించిన ఏమైతే ఉన్నాయో, మనందరం కూడా సినిమా పిచ్చితో మద్రాసు వచ్చిన వాడిని. నేను హీరో అవ్వాలి, నేను డైరెక్టర్ అవ్వాలి, నేను పలానా యాక్టర్ అవ్వాలి, కెమెరామెన్ అవ్వాలి, ఆర్ట్ డైరెక్టర్ అవ్వాలి, సంథింగ్ అవ్వాలని వస్తాం మనం. కాలం కొంతమంది కలిసి వస్తుంది, కొంతమంది కలిసి రాదు. కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది సక్సెస్ కారు. ఇట్స్ ఎ టైం. కుదరాలి. అలాంటి దశలో ఎవరు కుదురుతుందో దేవుడి దేవుడు వాళ్ళందరూ ఉచ్చ స్థితిలో ఉన్నారు. ఎవరికైతే కుదరదో వాళ్ళు చాలా ఇతిబాధలు గురవుతున్నారు. అటువంటి వాళ్ళకి ఈవేళ ముఖ్యంగా ఒక పని కల్పించడంలో కానీ, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మీ అసోసియేషన్ తీసుకుంటున్న ఒకటి ఈ చర్యకి నిజంగా మీరు చేస్తున్న కోఆపరేషన్కి, ఆ హెల్ప్కి, మీరు ఆదుకుంటున్నందుకు ఇది మనవాళ్ళు, మన బిడ్డలు, మన కుటుంబం చేస్తున్నందుకు సెల్యూట్ బ్రదర్స్. మాధవరావు గారు మీకు థ్యాంక్స్, రైట్? నేనేమంటానంటే, ఇప్పటికే దర్శకేంద్రుడు శ్రీ రాఘవేంద్రరావు గారు, తేజ గారు, ఎందరో మహామహులు చాలామంది డొనేట్ చేశారు. వాళ్ళందరూ ఫండింగ్ పెట్టారు. శబాష్. నేను మన బాయ్ సాబ్ డయాస్ మీద ఎవరు మాడుతున్నారు? డోంట్ డిస్కస్ బాయ్ సాబ్. వై యూ డైవర్ట్? మై ఫ్రెండ్స్, నేను కాశీ విశ్వనాథ్ గారు ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఇవన్నీ ఓకే, 10,000 1,00,000 గుడ్. కానీ ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే రాయలసీమ అనే కరువు వచ్చిందో మహానుభావుడు జోలు పట్టాడు, ప్రోగ్రామ్స్ చేశారు, కోట్లాది రూపాయలు వసూలు చేశారు, ఇచ్చారు. అలాగే మా గురువు గారు, అలాగే ఎందరో మహానుభావులు. అలాగే మీరు దయించి మీకున్న ఇన్ఫ్లుయెన్స్తో, బికాస్ ఇండస్ట్రీ మొత్తం మనది కాబట్టి, హీరోలందరూ మన కాబట్టి ఇవాళ మీరు చూపించిన మొత్తం అందరూ చూపించారు మీరు, రైట్? ఒక గొప్ప బెనిఫిట్ షో ఓ విజయవాడ, ఒక హైదరాబాద్, ఓ విశాఖపట్నం, ఓ తిరుపతిలో చేసి బ్రహ్మాండంగా వసూలు చేసి ఫండింగ్ చేసి ఎవరైతే కళాకారులు మొత్తం హితబాధలు గురవుతున్నారో, ఈ సభ్యులు ఉన్నారో, మొత్తం వాళ్ళందరికీ మీరు ఆదుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను సార్. ఇది నా విజ్ఞప్తి. ఇక మిత్రులారా, ఈవేళ బ్రహ్మాండంగా మీరు చేసిన గొప్ప ఏంటంటే, ఎవరైతే ఈ మధ్యకాలంలో మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గొప్ప చిత్రాలు తీసి గొప్ప పేరు తెచ్చుకొని ఇవాళ మీ చేత ఎవరైతే గౌరవం పడుతున్నారో, అది మీరు చేసిన గొప్ప కార్యక్రమానికి ఒక సెల్యూట్. ఇక ఒక విషయం చెప్పాలి, నేను బలగం సినిమా గురించి చెప్పాలి. మీరు నమ్మండి మిత్రులారా, ఓ 10 కమాండ్మెంట్స్, ఓ బెన్హార్,
ఈ 2 సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ప్రపంచపరంగా క్రిస్టియానిటీ వ్యాప్తి చెందింది. మనోజ్ కుమార్ గారి షిరిడి సాయిరామ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత యావత్ భారతదేశం షిరిడి సాయిరామ్ను పూజించడం మొదలుపెట్టారు. అలాగే ఎన్నో సినిమాలు శంకరాభరణం తర్వాత ఎంతోమంది భరతనాట్యాలు చేసుకుని మొదలుపెట్టారు. దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఫిల్మ్ మీడియా. హాలీవుడ్ చిత్ర పరిశ్రమని నా చేతుల్లో ఒక 6 నెలలు పెడితే ప్రపంచ చరిత్రగతిని మార్చేస్తానంటాడు లెనిన్. దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ సినిమా మీడియా. దట్ ఈస్ ది పవర్ఫుల్ మీడియా. దట్ ఈస్ ది ఫిల్మ్ మీడియా. ఈ ఫిల్మ్ మీడియా ఈజ్ ఏ డైరెక్టర్స్ మీడియా. కెప్టెన్ ఆఫ్ షిప్ డైరెక్టర్. ఇట్స్ ఏ డైరెక్టర్స్ మీడియా. Cecil B. DeMille, David Nain, Steven Spielberg, James Cameron, Mughal Asif, Raj Kapoor, Raghavendra Garu, మా గురువు గారు, బాపు గారు, విశ్వనాథ్ గారు, హెచ్ఎం రెడ్డి గారు, పి పుల్లయ్య గారు, సి పుల్లయ్య గారు, ఎల్వి ప్రసాద్ గారు, ఆదు సుబ్బారావు, కేవీ రెడ్డి గారు, ఒక్కడా ఇద్దరు ఇవాళ రాజమౌళి గారు వరకు ఎందరు మహానుభావులు, దర్శకులు, దిగ్దర్శకులు మన తెలుగు చంద్రమ యొక్క పొటెన్షియాలిటీని యావత్ ప్రపంచం చాటుతున్నారంటే నిజంగా సెల్యూట్ దోస్ గ్రేట్ డైరెక్టర్స్. ఇక నేను చిన్న కథ చెప్పేసి విరమించుకుంటానండి. ఏంట్రా మాడితే డైరెక్టర్ అని కూర్చుంటాడు కుర్చీ మీద, లైట్స్ ఆన్, స్టార్ట్, కట్ అంటాడు. అమ్మ మనం ఇంత పని చేస్తున్నాం, మన కాళ్ళు ఉన్నాయి, ఆడు బొజ్జలా కూర్చున్నాడు, హరోం హరోం హర్ అంటూ మనం లైట్స్ మోస్తున్నాం, స్టైల్ ఇస్తున్నాం, మొత్తం చేస్తున్నాం, మొత్తం పని చేస్తున్నాం. ఆడు మాత్రం బొజ్జలా కూర్చొని హ్యాపీగా ఉన్నాడు, మనం మాత్రం పని చేస్తున్నాం. కాళ్ళు సమ్మి చేసాయి బొజ్జ మీద అలిగి. అప్పుడు చేతులు, మేము యాక్టింగ్, వీఆర్ యాక్టర్స్, లైక్ దిస్ ఇలాగంటే కానీ యాక్టింగ్ ఉండదు. కాబట్టి వాడేంటి డైరెక్టర్ అలా కూర్చొని అసలు బొజ్జలాగా అలా కూర్చొని సైలెంట్గా ఉండి టాట్ కట్ అంటాడు. ఇది అబ్బవరి కూర్చున్నా ఇక్కడి నుంచి మేము కూడా మా తడాగా చూపించాలి, వీఆర్ యాక్టర్స్, మేము సమ్మె చేస్తున్నాం అని చేతులు సమ్మె చేసాయి. కన్ను, కెమెరా ఇస్ నథింగ్ బట్ ఐ. సినిమా అంటేనే దృశ్యరూపం, శ్రావ్యం. కానీ కన్ను కోపం వచ్చింది, మేము కెమెరా మెల్లవి. డైరెక్టర్ కూర్చొని స్టార్ట్ టు కట్ కెమెరా అంటాడు, నథింగ్ డూయింగ్. ఇవన్నీ మేము కూడా సమ్మె చేస్తున్నాం. కెమెరా సమ్మె చేసింది, బొత్త మీద అలిగి, అంటే డైరెక్టర్ మీద అలిగి. చెవి, మేము శ్రావ్యాన్ని, సినిమా కథాకథనం, డైరెక్షన్ ఎంత ఇంపార్టెంట్, కెమెరా ఎంత ఇంపార్టెంట్, మ్యూజిక్ ఎంత ఇంపార్టెంట్, కాబట్టి మేము పని చేస్తున్నాం. చెవి పని చేసింది. ఏనాడైతే ఇవన్నీ ముక్కు, అరే సినిమా బాగుందో లేదో వాసన చెప్పాలి మేము, అరే మా ముక్కు మా వాసన మేము సమ్మె చేస్తున్నాం అని ముక్కు సమ్మె చేసింది. ఇక నాలుక, మేము మంచి భోజనం పెడితే కదా, రుచికరమైన భోజనం పెడితే కదా మొత్తం బొత్త హ్యాపీగా ఉంటుంది, మరి మేము సమ్మె చేస్తున్నాం అని డైరెక్టర్ మీద అందరూ అరగడం మొదలుపెట్టారు. బొద్దకేముంది, ఓకే తమ్ముళ్ళరా మీరు అలగండి, యాజులేక్ అంతే. రోజులు గడుస్తున్నాయి, బొజ్జ అలాగే ఉంది. కానీ బొజ్జ ఏ రోల్ ప్లే చేస్తుందో, ఏ జీర్ణాశయం ఉందో, ఏ రక్త ప్రసరణ ఇస్తుందో, సమస్త క్యాలరీస్ని మొత్తం రిమైనింగ్ శరీరానికి, బాడీస్కి, అంగాలకి అందిస్తుందో అది బంద్ అయింది. అవి అలా పడిపోయి, ఓకే బిడ్డలరా మీరు ఎప్పుడంటే అప్పుడే నేను ఓకే అన్నది. వాస్తవం తెలిసి వచ్చింది, వాటికి తప్పు తెలుసుకున్నారు. అయ్యా డైరెక్టర్, ఎవర్ ఈజ్ విజన్, మేము కన్ను అన్నా కానీ మీరు కెమెరా షాట్ పెట్టేదాకా మాకు కన్ను లేదు. మేము సంగీతం డైరెక్టర్ వచ్చి ఇదిగో ఈ పాట నాకు కావాలనేదిగా మాకు సంగీతం లేదు. యాక్టర్ ఇలా యాక్ట్ చేయాలని చెప్పే దగ్గర లేదు. ప్రతి క్రాఫ్ట్లో కూడా డైరెక్టర్ అనే కథాకథం డైరెక్షన్ మొత్తం ఉంటాడు. కాబట్టి యూఆర్ ది మెయిన్, ఇట్స్ డైరెక్టర్స్ మీడియా, వీఆర్ యాక్సెప్టింగ్ ఇట్ అని చెప్తే ఒక మహానుభావుడు చెప్తాడు, వంట రుచికరమైన ఫుడ్ పెట్టడం అనేది ఒక హిట్ సినిమా తీయడం అనేది అన్నీ కూడా అన్ని రకాలు ఉంటాయి. అందులో ఉప్పు ఏమైతే ఉందో తక్కువ ఎక్కువ వేసి ఎక్కడైతే మొత్తం చేస్తారో, రుచికరమైన వంట ఎవడు వండి పెడతాడో, ది పల్స్ ఆఫ్ ఆడియన్స్ పట్టి తెలుసున్నాడు ఎవడైతే ఉన్నాడో, ఈజ్ ద సక్సెస్ఫుల్ డైరెక్టర్. అందుకే మీరు నమ్మండి, రవికాంత్ నగాయచ్ గారు గ్రేట్ కెమెరామెన్, కేఎస్ఆర్ దాస్ గారు, బి విఠలాచారి గారు డైరెక్ట్ చేస్తున్నప్పుడు రవికాంత్ నగాయచ్ గారు థ్రిల్ అయిపోయి, విఠలాచార్య దాస్ ఐ వాంట్ టు డైరెక్ట్ అన్నాడు, వై నాట్ డూ ఇట్ అన్నాడు. అలా కెమెరామెన్ రవికాంత్ నగాయచ్ గారు డైరెక్టర్ అయ్యి ఎన్నో సినిమాలు గొప్పగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యాడు. అలా అక్కినేని సంజీవ్ గారు ఎడిటర్, ఎల్వి ప్రసాద్ తమ్ముడు గారు, ఆయనకి మేధస్ తీసుకొని ఎల్వి ప్రసాద్ గారు నువ్వు డైరెక్ట్ చేసేదన్నాడు. ఆయన గొప్ప డైరెక్టర్ అయ్యాడు. మీరు నమ్ముతారా మిత్రులారా, భారతదేశ చలనచిత్ర పరిశ్రమ ఇప్పుడు దాకా కూడా నెంబర్ 1 హిట్ మాయాబజార్ వేసిన అన్నిసార్లు ఇప్పుడు దాకా ఏ సినిమాను వేయలా. దట్ ఫిల్మ్ వాజ్ డైరెక్టెడ్ బై కేవీ రెడ్డి. ఆ కేవీ రెడ్డి తెలుసా మీకేంటో తమ్ముళ్ళారా, నాగిరెడ్డి చక్రపాణికి విజయవాహినిలో ఈజ్ క్యాషియర్.
కాబట్టి క్యాషియర్ డైరెక్టర్ కావచ్చు, కెమెరామెన్ కావచ్చు, ఆర్ట్ డైరెక్టర్ కావచ్చు, రైటర్ కావచ్చు, ఎనీబడి ఎల్స్ విజన్ ఉండాలి. ఆ విజన్ ఉన్నవాడే డైరెక్టర్. అలాంటి దర్శకుల గురించి మహానుభావుడు కాశీ గారు మొత్తం రాస్తూ తెలుగు చలనచిత్ర పరిశ్రమని మన ముందు ఆవిష్కరించినందుకు, అందులో నాకు ఒక స్థానం ఇచ్చినందుకు దండం పెడుతున్నా మీకు. థ్యాంక్స్ ఎ లాట్. వందనాలండి. ఇక ఒక బలగం గురించి చెప్పేసి మానేస్తానండి. బలగం తమిళరావు, మీరు నమ్మండి, ఈ మధ్యకాలంలో బలగం అనే సినిమా అది మామూలు సినిమా కాదండి. వార్ అండ్ పీస్ అనే ఇంగ్లీష్ సినిమా చూసి చాలా యూరోప్ దేశాలు సంధి చేసుకున్నాయి. అలాగా ఈ బలగం మీకు తెలుసు, బాహుబలితో నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ వచ్చినా మేము మై బాహుబలి అన్నాడైనా, రామ్నాథ్ కోవింద్ వచ్చినా మై బాహుబలి అన్నాడైనా, మా జానారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి నేనే బాహుబలి అన్నాడైనా. భారతదేశంలో ఎక్కడ పడితే అక్కడ బాహుబలి 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 మోగిపోయింది. హ్యాట్స్ అప్ టు ద డైరెక్టర్ రాజమౌళి. ఆఫ్టర్ బాహుబలి తర్వాత మీరు నమ్మని మిత్రులారా, తగ్గేదేలే. ఏం సుకుమార్ గారు, ఏం అల్లు అర్జున్ గారు, ఎక్కడ ఆఫ్రికాలో ఆడుతున్న జడేజా నుంచి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నుంచి మొత్తం అందరం కూడా తగ్గేదిలే, వీఆర్ ఇమిటేటింగ్ యూ అంటే ఆషామాషి కాదు. ఈవేళ ఎక్కడ చూసినా, ఏ నాయకుడు చూసినా, ఏ ఊళ్ళో చూసినా బలం బలగం బలం బలగం, ఇది మా బలం ఇది మా బలగం అంటూ ఈవేళ విడిపోతున్న అన్నదమ్ముల్ని మాననీయ కోణాలు ముగ్గువైపోతూ ఆర్థిక డామినేట్ చేస్తారు ఈ దశలో. దీస్ ఆర్ ది హ్యూమన్ రిలేషన్స్, ద సెంటిమెంట్, ద బాండేజ్, ద అటాచ్మెంట్ బిట్వీన్ సోయిల్ అండ్ వీ అండ్ ద పీపుల్ అండ్ వీ, కుటుంబం మనం అని గొప్ప మెసేజ్ ఇచ్చి కలిసి ఉంటే కలుసుకొని చెప్పుతూ ఎన్ని ఊళ్ళల్లో థియేటర్లో సర్పంచ్ల సినిమాలు వేస్తూ ఇడిపోయిన వాళ్ళు కలుస్తూ వాట్ ఏ గ్రేట్ రోల్ దట్ బలం ఈజ్ ప్లేయింగ్. సెల్యూట్ బలగానికి అండి, నిజంగానే సెల్యూట్ బలగానికి. అలాంటి బలగానికి మీరు గుర్తించి గౌరవించి మీకు సెల్యూట్ అండి. అందుకని నేను చెప్తున్నా మిత్రులారా, బలగం మీరు నమ్మండి. ఆ రోజుల్లో అమ్జద్ ఖాన్ షోలే సినిమాలో అరవో సాంబా అంటే మనందరం ఇమిటేట్ చేశాం. ఆ తర్వాత దేవర్ సినిమాలో అమితాబ్ బచ్చన్ मेरा पास गाड़ी बंगला करोड़ रुपीस, अरे तुम्हारे पास क्या है क्या है क्या है, अरे मेरे पास माय అని శశికపూర్ అంటే క్లాప్స్. అలాగే రజనీకాంత్ గారి భాష ఒకసారి చెప్తే చాలు 100 సార్లు చెప్పినట్లు లెక్కైనాడు భాష. అలాగే ఇవాళ ఎక్కడ చూస్తే అక్కడ కోడే కొట్టింది బలం బలం బలగం బలగం బలగం. సెల్యూట్ టు దిల్ రాజు గారు అండ్ ద యూనిట్, ద డైరెక్టర్ వేణు. ఏ తమ్ముడు, నీకు శిరస్సు దండం పెడుతున్నా. సెల్యూట్ వేణు, సెల్యూట్. ఈ దశలో దర్శన సంఘం నాయకుడు కాశీ విశ్వనాథ్ విజ్ఞప్తి చేస్తున్నా. అంతకుముందు సంవత్సరం హాలీవుడ్, అరే హాలీవుడ్ అబ్ దూర్ నహీ హై, హాలీవుడ్ మనకు బాగా దగ్గరైంది. ఉత్తమ కథా చిత్రంగా పారాసైట్స్ అనే కొరియన్ ఫిల్మ్కి ఇచ్చింది హాలీవుడ్. పారాసైట్స్ రైట్. ఈవేళ ప్రప్రదంగా హాలీవుడ్ సజ్జిత్ రే గారికి ది లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చింది. తర్వాత స్లమ్ డాగ్ మిలియన్స్ మీకు తెలుసు ఎన్ని, అందులో గుట్టలుగా రాసిన పాటకి రెహమాన్ గారు మ్యూజిక్కి ఇచ్చింది. అలాగే చాలాసార్లు ఇచ్చారు. ఈవేళ మన తెలుగు జాతి గర్వించదగ్గట్టుగా కీరవాణి గారు మ్యూజిక్కి, చంద్రబోస్ గారు లిరిక్కి, రాజమౌళి గారు తీతకి, రామచంద్ర తేజ ఎన్టీఆర్ గారు ఆడిన ఆటకి, ఆ మ్యూజిక్ కంపోజ్ చేసిన మహానుభావులకి అందరికీ దండం. ఈవేళ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రప్రదంగా శంకరాభరణంతో కె విశ్వనాథ్ గారు ప్రపంచపరంగా తెలుగు జాతి గౌరవాన్ని రెప్పలాడిస్తే శంకర అంటూ ఈవేళ నాటు 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 అంటూ ప్రపంచం దరదలాడిచ్చారు మన రాజమౌళి గారు. అందుకని మీరు దయించి ఈ సినిమాని బలగాన్ని రికమెండ్ చేస్తూ రేపు November 15th కల్లా ఈ ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ అయిపోతాయి. అది మీరు పెట్టి రికమెండ్ చేసి మన తెలుగు జాతి సినిమా, మన బలగం యొక్క బలాన్ని చూపించాల్సిందిగా ప్రపంచానికి నేను విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్స్ అలాట్ అండి. ధన్యవాదాలు మీకు. థ్యాంక్స్ అలాట్.